ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27-28 వచనములను చదువుకుందాం. ఈ వచనము హిందీలో 28వ వచనంలో ఉంది, కానీ తెలుగులో మాత్రము 27-28 వచనములు రెండు కలిసి ఉన్నాయి గనుక ఈ రెండు వచనములను మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. బహుశా ఇశ్రాయేలీల ఆ మందిరములో అనగా ప్రత్యక్షపు గుడారములో ప్రతిదినము ఉదయము సాయంత్రము వేళలో యాజకుని కొరకు మరి ప్రజల కొరకు బలి అర్పించబడేది. అయినప్పటికీ దేవునితో ప్రజలకు సమాధాన పనుట అనేది అవసరమై ఉండెను. వారు ధైర్యముగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి వారి మనస్సాక్షి వారికి ధైర్యమునివ్వకపోయేది. ప్రతిదినము బలులు అర్పించబడేవి. అది ఇతర సందర్భాలలో అనగా సంతోష సందర్భాలలో, అలాగే పండుగల సమయంలో మరియు వ్యక్తిగతముగాను సాధారణ సమాజము కొరకు సంవత్సరమంతయు కూడా పాప పరిహారార్థ బలి అర్పించబడుతుంది. అయితే ఈ ప్రాయచిత్తార్థ దినమున బహుశా ఇన్ని బలులు అర్పించబడినప్పటికీ కూడా ఈ బలులు సరిపోయినవి కావనే విషయాన్ని ఎంతో స్పష్టముగా తెలియజేయుచున్నది. మరి ఈ బలులు దైవిక స్థాయికి లేక దేవుని స్థాయికి ఎదుగుటకు ఎవరికీ కూడా సహాయపడలేదు. గుడారాల పండుగ మిగతా కోతకాల పండుగ కృతజ్ఞతతో గొప్ప ఉత్సవంగా జరపడానికి ముందే ప్రజలు తమ తమ జీవితాలను పరీక్షించుకొని తమ ఆత్మలకు కొంత దుఃఖపరుచుకునే సమయమై ఉండెను. ఈ ప్రాయచిత్తార్థ దినమును జయంతి సంవత్సరముగా లేదా 50వ వార్షికోత్సవము అని ప్రకటించబడింది. మరి ఈ దినమున ప్రధాన యాజకుడు మందిరపు యొక్క అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. ఆ ప్రధాన యాజకుడు సాధారణమైన తెల్లటి వస్త్రాలను ధరించేవాడు. ఈ వస్త్రాలు పరిపూర్ణ పరిశుద్ధతకు సాదృశ్యము గనక ఈ తెల్లటి వస్త్రాలే ధరించుకొని పరిశుద్ధ దేవుని ఆ సన్నిధికి వెళ్ళవలసి ఉండేది. ఈ మహాదినము కొరకు ప్రధాన యాజకుడు తన్ను తాను పవిత్రపరుచుకొనుటకు సిద్ధపడతాడు. ఇతరుల నుండి ప్రతి అపవిత్రత నుండి తనను తాను దూరముగా పెట్టుకుంటాడు. అతడు ఆ మందిరములో నియమించబడిన స్థలములో సమయాన్ని గడుపుతాడు. అతడు ప్రాయచిత్తార్థ దినము కంటే ముందు నుండియే ఒంటరిగా పడుకునేవాడని చెప్పబడుతుంది. ఎందుకంటే ఇతరుల నుండి అతడు దూరముండునట్లు మరియు ఏ విధముగా కూడా చనిపోయిన ఏ వ్యక్తిని ముట్టి ఇంకా మిగతా అపవిత్రమైన వస్తువును ముట్టి అపవిత్రపరచబడకుండా ఉండునట్లు ఆ విధముగా ఒంటరిగానే పడుకునేవాడని చెప్పబడుతుంది. ఇంతే కాకుండా ఈ ప్రాయచిత్తార్థ దినము కొరకు కేవలం ప్రధాన యాజకుడే కాకుండా ఇంకా మరొక వ్యక్తిని కూడా సంసిద్ధంగా పెట్టబడేది. అతడు కూడా యాజకుడే. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు ఏ కారణముగానైనా అపవిత్రపరచబడినట్లయితే లేక అతడు చనిపోయినట్లయితే అతని స్థానంలో సంసిద్ధముగా ఉన్న ఆ యాజకుడు అతని పరిచర్యను సంపూర్ణము చేయును. ప్రధాన యాజకుడు ఆ దినము పరిచర్య చేయుట కొరకు మానసికముగా, ఆత్మీయంగా, శరీరపరముగా కూడా ఆ దినము కఠినముగా కష్టపడుటకు సిద్ధపడి ఉండవలసి ఉండేది. తన్ను తాను పవిత్రపరుచుకొనుటకు ఇన్ని ఏర్పాట్లు ఉన్న తరువాత కూడా ఆ పవిత్రమైన పరిచర్యలోనికి ఆ దినమున ప్రవేశించినప్పుడు అతడు ఇంకా చేయవలసిన కార్యకలాపాలు ఉండేవి. అయితే ఇవన్నీ కూడా మనకు ఏమి తెలియజేయుచున్నవి అంటే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి అతడు పరిపూర్ణుడు కాదనే విషయాన్ని తెలియజేస్తున్నవి. అతడు పవిత్రమైన వస్త్రాలు ధరించుకొనుటకు ముందు తన శరీరమును నీళ్లతో కడుగుకోవాలి. సాధారణముగానైతే
అతడు శరీరమంతటిని కడగడము అవసరము లేదు. కేవలము కాళ్ళు చేతులు కడుగుకుంటే చాలు. ఆ దినమున పరిచర్యలో లేక ఆ సేవలో ప్రధాన యాజకుడు తన వస్త్రములను మార్చుకుంటాడు. ఆ దినమున తన శరీరమును 5 సార్లు కడుగుకుంటాడు. మరియు ఆ దినమున తన కాళ్లను చేతులను 10 సార్లు కడుగుకుంటాడు అని చెప్పుచుంటారు లేక చెప్పబడుతుంది. దహన బలి ఇది ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము మందిరములో అర్పించబడుతుంది. దీనితో పాటు ఆ దినము నైవేద్య బలి కూడా అర్పించబడుతుంది. ఆ దినమున ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించడానికి ముందే అన్నింటికంటే మొదట ప్రధాన యాజకునికి తన కొరకు తన పాపముల కొరకు కోడెదూడను అర్పించాల్సి ఉంటుంది. మరి దహన బలి కొరకు గొర్రెపిల్లను అర్పించాలి. అన్నింటికంటే మొదట ప్రధాన యాజకుడు తన పాపముల ప్రాయచిత్తము కొరకు బలి అర్పించాలి. దాని తరువాతే అతని కుటుంబము కొరకు కూడా బలి అర్పించవచ్చును. అయితే ఈ విషయం ద్వారా ఏమి తెలియపరచబడుతుందంటే అతడు స్వయాన పాపి అని, అతడు స్వయాన బలి ద్వారా దేవునితో సమాధాన పడవలసి ఉన్నదని తెలియపరచబడుతుంది. కానీ పూర్తిగా మరొక వైపు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును చూచినట్లయితే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకమైనవాడు, పాపుల నుండి వేరుగా ఉన్నవాడు మరియు ఆ పరలోకము కంటే కూడా హెచ్చుగా హెచ్చింపబడినవాడు మరియు దేవుని మహిమగల సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభువుకు తన కొరకు ఏ బలిని కూడా అర్పించవలసిన అవసరము లేకుండెను. ఎందుకంటే కేవలం ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, మరి ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి రండి, మనం యేసు ప్రభువును సమీపముగా గట్టిగా పట్టుకొని ఉందాం. ఆయనే మన మధ్యవర్తి, ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే పరిపూర్ణుడు. గనుక ఆయన ద్వారానే మనము ఆ పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పడగలుగుచున్నాము. మరి దీనితో పాటు మనం చూడవచ్చు, ఆ దినమున కొన్ని దహన బలులు, పాప పరిహారార్థ బలులు ప్రజల కొరకు పరిశుద్ధ స్థలం కొరకు అర్పించబడేవి. ఎందుకంటే ఆ ప్రత్యక్షపు గుడారమును మనం చూసినప్పుడు వారి యొక్క అపవిత్రత మధ్యలో దేవుని ఆ పరిశుద్ధమైన మందిరము ఉన్నది. మరియు మిగతా బలులు కూడా ఎందుకొరకు అర్పించబడేవి అంటే బలిపీఠం కొరకు, ఆ బలిపీఠం ప్రతిష్ఠిత కొరకు, లేక ఆ బలిపీఠం సమర్పణ కొరకు మరియు దాని ప్రాయచిత్తము కొరకు అర్పించబడేవి. మరి ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఎంతో పరిశుద్ధుడై ఉన్నాడనియు, ఆయన తన నివాస స్థలమును ఎంతో పరిశుద్ధముగా పెట్టుకుంటాడనియు అనే విషయాన్ని సూచిస్తుంది. మరి ప్రజలందరూ ఈ విషయాలన్నిటినీ చూచినప్పుడు వారిలో భయము కలిగేది. గనుక వారి పాపముల నుండి ప్రాయచిత్తము పొందుకొనుటకు లేక వారి పాపముల నుండి ప్రాయచిత్తము కలుగునట్లు ప్రార్థన చేసేవారు. ఒకవేళ వారి పాపమునకు ప్రాయచిత్తము కలగనట్లయితే దేవుని శిక్ష వారిపై పడుతుంది. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఆ పూర్తి దేశము కొరకు మధ్యవర్తిగా నిలవబడి ఉన్నాడు. ఈ బలులన్నీ అర్పించబడిన తర్వాత కూడా ప్రధాన యాజకుడు మరియు ప్రజలు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళలేకపోయేవారు లేక వెళ్ళేవారు కారు. కాస్త ఇక్కడ మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తు పరిచర్య మరి ఆయన బలి ద్వారా దేవుని ఆ పరిశుద్ధమైన సన్నిధిలోనికి ధైర్యముతో వెళ్ళగలుగుచున్నాం. గనుక మనం ఎంతో ధన్యులము. మనం గుర్తించుకోవాలి, ఒకవేళ దేవుడు పాత నిబంధన యొక్క భాగమై ఉన్న తన మందిరము విషయంలోనే, దాని పరిశుద్ధత విషయంలోనే ఇంత గంభీరముగా ఉన్నట్లయితే, మనం క్రొత్త నిబంధనకు భాగస్థులుగా ఉన్న మనము మరి దేవుని సన్నిధిలో ఇంకా ఎంత భయం కలిగి జీవించవలసి ఉన్నదో మనం గ్రహించుకోవాలి. దేవుడు తన సామర్థ్యమును, తన శక్తిని సృష్టి ద్వారా వివిధ రకాలుగా బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు లోకానికి ఎటువంటి సందేశాన్ని దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడంటే అది ఇదే: మన జీవితం ద్వారా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడనియు, మరి ఆయన పాపంను ద్వేషిస్తాడనే ఈ సందేశాన్నే బయలుపరచాలనుకొనుచున్నాడు. గనుక రండి, ఈ రోజులలో మనం సత్యాన్ని అర్థం చేసుకొని దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదాం.
దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. మనం మన పిలుపుకు తగినట్టుగా ఈ రోజులలో నడుచుకుందాం. దీని కొరకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల తండ్రి, ఈ సమయము కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చిత్తార్థ దినము యొక్క గంభీరత్వమునో మేము అర్థం చేసుకొనుటకు నీవు మాకు సహాయము చేయుచున్నావు. తండ్రి, మా పిలుపు ఎంతో ధన్యకరమైనది. మేము ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రభువా, నీ పరిచర్య మరి నీ బలి ద్వారా దేవునితో మాకు సమాధానము ఏర్పడింది. ఇక ఇప్పుడు మేము ధైర్యంతో నీ సన్నిధికి రాగలము. ప్రభువా, ఈ నీ ఆశీర్వాదము కొరకు నీకు వందనాలు. ఈ రోజులలో నీ భయము కలిగి నీ చిత్తము చొప్పున నడుచుకొనుటకు మాకు సహాయము చేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ రోజులలో మనలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయము చేయునుగాక. మనం యేసు ప్రభువు పరిచర్య మరియు ఆయన మధ్యవర్తిత్వము మరి ఆయన బలి యొక్క గంభీరత్వమును అర్థం చేసుకొని దేవుని నామ మహిమార్థమై జీవించుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయున్నాడు. మారనాథ.